సీఎం టీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది, సమరం మాది. అదేమ్మా, ఇప్పుడు మీరు చెప్పినంత తమిళలో మీరు చెప్పింది 100% మోరల్ సపోర్టే కాదు, అన్ని విధాల సపోర్ట్ ఇస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చి సోషల్ మీడియా విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ఇంప్రెషన్, మన అభిప్రాయాలు చెప్పాలంటే ఒకప్పుడు మీడియా ద్వారా వెళ్ళేవాళ్ళం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అటు కాకుండా స్వేచ్ఛగా మనం మాట్లాడుకోవాలంటే మన బంధువుల మధ్య కానీ, మన కమ్యూనిటీకి కానీ, మన సమాజం ముందర కానీ పెట్టాలంటే వ్యక్తి వాక్ స్వాతంత్రానికి చాలా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఇది ఫండమెంటల్ రైట్ కూడా, మనకు రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఏ రాజ్యాంగం? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఎందుకు దేశానికి రాజ్యాంగం వచ్చింది? ఆ రోజు త్యాగం చేసిన మహాత్మా గాంధీ వల్ల. అలాంటిది ఈరోజు కనీసం నువ్వు మాట్లాడడానికి వీల్లేదనే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం ఇది. ఏది ఏమైనా మీ అందరు మాట్లాడినాను. మీరు మాట్లాడుతూ ఉంటే మీ కళ్ళ ముందర జరిగిన సంఘటనలన్నీ మీకు గుర్తొస్తున్నాయి. మార్కాపూర్లో ఏం జరిగింది, నెల్లూరులో ఏం జరిగింది, రాజమండ్రిలో ఏం జరిగింది, ఇంకో టౌన్లో ఏం జరిగింది, అన్ని కూడా మీకు తెనాల్లో ఏం జరిగింది, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇక్కడ మాట్లాడకపోతే, మీరు రాకపోతే మీ మనసులో ఉండిపోతుంది ఆ ప్రాబ్లం. అక్కడి నుంచే మీరు బాధపడుతూ కుమిలిపోతారు, బాధ కలుగుతుంది, ఏంటి నేను తప్పు చేశానని, కానీ బయట చెప్పుకోలేరు. కానీ ఒక్క విషయం నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఈ ఫీలింగ్ ఉంది. ఈరోజు ఇసుక 40 నుంచి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 40 లక్షల మంది, 40 నుంచి 50 లక్షల మందికి పనులు లేవు. ఆ రోజు ఉచితంగా ఇసుక ఎక్కడన్నా తీసుకుపోవచ్చు, తీసుకుపోమని నేనంటే, ఈ రోజు మీరు వచ్చి పాలసీల మీద పాలసీలు మార్చి 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 5 రెట్లు 6 రెట్లు ఇసుక అమ్ముకుంటూ, దొంగతనంగా చేసుకుంటూ 10,000, 7,000, 15,000 అమ్ముకునే పరిస్థితి వస్తే, కాదు తమ్ముడు, వచ్చిన బాధంతా ఏంటంటే, పోరాడితే వెంకటేశ్వర్లు పోరాడాలా, లేకుంటే అచ్చెన్నాయుడు పోరాడాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు పోరాడాలా, లేకుంటే మీలాంటి వాళ్ళు కొంతమంది బాధితులుగా తయారు కావాలా? ఇప్పుడు ఏమైంది? దీనివల్ల అవతల వాళ్ళు భయపడడం మొదలుపెట్టారు. మొత్తం భవన నిర్మాణ కార్మికులు 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చారనుకో, ఇంకేముంటుంది తమ్ముడు? ఏమన్నా భయం? మనకు భయం ఉంటున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరున్నారు, వయసులు ఉన్నారు, మీరు ఒక ఊర్లోనే ఉన్నారా? దేశం రాష్ట్రం అంతా ఉన్నారు. ఏంటి మీ మీద దాడి చేయడానికి వాడు ఎవడిచ్చాడు అధికారం? వాడికి ఆస్తి మీ హక్కు, ఇది మాట్లాడేది మీ స్వేచ్ఛ, రాజకీయ ఫండమెంటల్ రైట్, అది రాజ్యాంగ హక్కు. అలాంటివి కూడా కొలరాసే పరిస్థితి వస్తుంది. అందుకన్నా పులివెందుల పంచాయతీ అని మీరు నమ్మలా నన్ను. మీరు అప్పుడు నమ్ముంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈ రాష్ట్రానికి. మీరు నమ్మారు, కొంతమంది నమ్మలా. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నారు, రైతులు అన్నారు, మీరేసారమ్మా, మీరు కాదు నేను చెప్పేది, మిగిలిన వాళ్ళ విషయం మాట్లాడుతున్నా. ఇప్పుడు రైతులు ఉన్నారు. ఆ రోజు నేను చెప్పాను, రైతులందరికీ చెప్పాను, ఎక్కడన్నా చిన్న తుఫాను వస్తే నేను ముందు వెళ్ళిపోయాడు, తుఫాను కంటే ముందు నేను ఎక్కుండేవాడిని. ఇప్పుడు ఏమన్నా ఉందా? స్పందన ఉందా? బాతులు తిన్న బియ్యం కూడా కొన్నా. ఆ రోజు రాళ్ళు రప్పులు అన్ని కలిసిపోతే ఆ బియ్యం కూడా కొనేసి రైతుకు అన్యాయం జరగకూడదు కొన్నా, ధాన్యం కొన్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు అనుకున్నారు ఎవరైనా చేస్తారనుకున్నారు, కానీ ఎవరు చేయరు. కొంతమంది దుర్మార్గులు లేకపోతే కొంతవరకైనా న్యాయం జరుగుతుంది. దుర్మార్గులు వస్తే ఈ విధంగా నష్టపోతాం. ఇప్పుడు మొత్తం మన అసెంబ్లీలో మీరు చూశారు, నా జీవితంలో ఎప్పుడు నేను పోడియం దగ్గర పోలా. 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు నిగ్రహంగా ఉండేవాడిని. ఇన్సూరెన్స్ కట్టకుండా ఇన్సూరెన్స్ కట్టావని తప్పు చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చి, ఆవేశం వచ్చి ఇప్పుడు కూర్చున్నాను. ఆ దెబ్బతో సాయంత్రం కడతారండి వీళ్ళు, అర్ధరాత్రి పూట కడతారండి వీళ్ళు. వీళ్ళని ఏమనాలి? తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. అదే తమ్ముడు, వచ్చింది ఏంటంటే, నేను బాంబులకు భయపడలా. నా మీద క్లేమోర్ మైన్స్ 24 పెట్టారు తిరుపతిలో, మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా దేనికి భయపడను. కానీ ఈ దుర్మార్గులతో, ఈ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని
నేను విశాఖపట్నం పోతే నన్ను విశాఖపట్నం పోనీయకుండా నన్ను చేయగలుగుతున్నారంటే వీళ్ళకి ఎంత అజం ఉండాలి, ఎంత అహంకారం ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, కానీ భయపడే సమస్య లేదు. మళ్ళా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది పొట్టి శ్రీరాములు సాక్షిగా చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుల స్ఫూర్తి మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఆ రోజు నాకెందుకు అనుకోనుంటే ఎవరో తెలుగువాడికి అన్యాయం జరుగుతా ఉంది, అవమానం జరుగుతా ఉంది, నేనెందుకు ప్రాణత్యాగం చేయాలనుకుంటే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేది కాదు. ఆ స్ఫూర్తితో పోరాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన రోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. మనందరిలో ఒక స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. మీ పక్క వారికి ఏమైనా జరిగితే నాకెందుకని మీరు అనుకుంటే ఇంకా పొట్టి శ్రీరాములు యొక్క త్యాగానికి మీనింగే లేదు. ఆ విషయం ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నాకు అన్యాయం జరిగింది, వేరే వాళ్ళు పోరాడాలి, నేను మాత్రం ఇంట్లో ఉంటా. ఇది ఎక్కడ న్యాయం? ఇది రాజకీయ పార్టీలు ఉండేది మీ ఇష్యూస్ పైన పోరాడడానికి ఉన్నాయి, కానీ మీలో చైతన్యం రాకుండా మీకోసం పోరాడితే కూడా మీరు కనీసం ఆ పక్క కూడా దొరకకుండా ఉంటే ఎట్లా పోరాడతామండి? అవినీతి జరిగిందని మేము చెప్తామంటే వాస్తవాలు మీరు తెలుసుకోకపోతే ఇప్పుడు రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలా, హోల్సేల్ అవినీతి, మొత్తం మామూలు అవినీతి హోల్సేల్ అనమాట. ఎక్కడ చూసినా లెక్కర్ మొత్తం వాళ్లే. అది కూడా ఏంటది? నాసిరకం. వీళ్ళ డబ్బుల కోసం నాసిరకం లెక్కరు. వాడు మొత్తం మునిగిపోతాడు. ఇంకో పక్క ఇసుక, ఇంకో పక్క మీరు చూశారు మొత్తం కొండలు, అడవులు అన్నీ కూడా ఎక్కడ మైనింగ్ అంతా భూగర్భంలో ఉండే భూమిలో ఉండే ఖనిజ సంపద, పైనుండే ఖనిజ సంపద మొత్తం వెళ్ళిపోయింది. ఎవరైనా ఇంక వ్యాపారాలు చేసుకోవాలంటే మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి, లేకుంటే మీరు పప్పం కట్టాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే చెప్పారు మీ ఆస్తులు ఆన్లైన్ లో మీ పేరులో ఉందా లేదో చూసుకోవాలి రేపటి నుంచి. అదే నిజమేది, అది కూడా ఉంది, అది కూడా వచ్చేసింది. ఇంకొక పక్కన చూస్తే దేవుళ్ళు ఇవ్వడం లేదు, దేవుళ్ళు ఇవ్వడాలా దేవాలయం. అందరికంటే ఎక్కువ భక్తుడు హిందువుల్లో వయసులకే ఎక్కువ భక్తి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చూస్తున్నా దేవుడు అంటే చాలా భయము, భక్తి, ఆరాధించే కమ్యూనిటీ ఎక్కువ. బ్రాహ్మిన్స్ తర్వాత ఎవరన్నా మీరే, దాంట్లో సందేహం ఏం లేదు. అలాంటి ఈరోజు దేవుళ్ళకి భద్రత లేదు. పంగనామాలే కాదు, దేవుళ్ళు కూడా భయపడే పరిస్థితికి వస్తున్నారు దెబ్బకు. ఇంకో పక్కన చూస్తే పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు లేదు. నేను ఊడిగా తమ్ముళ్ళు ఇంకా చాలా చాలా జరుగుతాయండి. మీకేంటంటే ఏది కూడా, ఏ సంఘం కూడా ఆ సంఘంలో ఉండే సభ్యుల మనోభావాల ప్రకారం జరిగితే ఆ సమాజానికి, ఆ కులానికి న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా అన్ని కూడా ఇప్పుడు సెక్రటరియట్ లో మీరు చూస్తూ ఉంటారు ఎంప్లాయీస్. నిన్న చూస్తే ఇక్కడంతా కూడా మేము లాభం లేదు, మేము నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మాట్లాడేస్తున్నారు. రెండోది, కొంతమంది ఎంత టూ మచ్ గా పోతున్నారంటే పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తున్నారు. నాకు అర్థం కావడం ఇవన్నీ ఏంటి, ఈ అరాచకాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, సైకో ఫ్యాన్సీ ఏంటి, ఎక్కడికి పోతున్నారు మీరు? పోలీస్ స్టేషన్ లో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు. ఇంకా చాలా చూస్తారమ్మా మీరు. కాబట్టి అది 10% అమలు చేయడం లేదా? తప్పకుండా నేను అది దృష్టి పెడతాను. మీరు పట్టం చేయాలి.
తమిళలో ఇంకా అప్పుడేమి చట్టం ఆ చట్టంలో మీ తాత మీ ముత్తాత సంపాదించిన ఆస్తికి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ వేసి సంవత్సరం రిజిస్ట్రేషన్ ఇచ్చి ఒక 15% 20% నీకు సంవత్సరం ట్యాక్స్ వేస్తారు. కడాన ఆస్తి కూడా నువ్వు అమ్ముకునే పరిస్థితికి వస్తావు. ఆ పరిస్థితి వస్తుంది. తమ్ముడు ఇంకొక బాగా ఉంది, పోతే బాత్రూమ్ కొట్టేసారి పో. 4 సార్లు పోతే ట్యాక్స్ 4 సార్లు ఉంటుంది. బీ క్లియర్. రోడ్డు మీద కూడా పోవద్దు. ఎక్కడ రోడ్డు మీద పోతే నడిస్తే కాళ్ళు నడకపోయినా అది కాదు. ఆ బాత్రూంలో ఒకసారి పోతే పర్వాలా, ఒకసారి పన్ను. 4 సార్లు పోతే 4 సార్లు పన్ను. కాదు నువ్వు కాదు ఆ రోడ్డు మీద తమ్ముడు కాదు నువ్వు ఆ రోడ్డు మీద నడిస్తే నీకు పన్ను. ఇప్పుడు నేను అప్పుడు వీధి దీపాలు వేశాను. ఆ వీధి దీపం కానీ వెలిగితే నీకు పన్ను. ఇప్పుడు ఆ దీపం ఎలిగినా ఎలకపోయినా పన్నే. ఏం చెప్పమంటావు? వీధి దీపాల పైన ఎవరన్నా పన్ను వేశాడయ్యా? పిచ్చి తొగ్గులకు కూడా అభిమానం చేయలే. అతనన్నా కొంచెం ఒక లెవెల్లో పోయాడు కానీ చెత్త కూడా పన్నే. చెత్తకు పన్ను, నీళ్లకు పన్ను, సీవరేజ్ పన్ను, జుట్టుకు గాలికి కూడా వేస్తాడు. రేపు ఎల్లుండో మీరు గాలి పీల్చారు కాబట్టి పన్నే కట్టమంటాడు. ఏమ్మా గ్యాస్ పెంచారు, ఇంకా పెరుగుతుందమ్మా. ఏ తమ్ముడు అదే మరి 19 రోడ్లు పెట్టి అన్నిటి కూడా గేట్లు కంత పెట్టేసి మళ్ళా డబ్బులు, టోల్ గేటు. వచ్చాయి మళ్ళా రోడ్డు మొత్తం పోతే గుంతలు పడితే మట్టి కూడా వేసే పరిస్థితి లేదు. పనిలే కాదు ఇప్పుడు గుంతలు గుంతలు పెడుతున్నారు. ఇప్పుడు గుంతలు పెడుతున్నారు, గుంతలకు మట్టి వేసే పరిస్థితి లేదు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏం చేయలేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా అండగా ఉన్నా. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మీరు చెప్పిన దానిపైన అందరికీ ఎవరమ్మా ఒక మైక్ ఆ తల్లికి మైక్. పేదవాళ్ళకి అన్నం తిందామన్నా కూడా అన్నం కూడా దొరకట్లేదండి. మీ అయ్యమ్మలో బాగా చెప్పుకొని ఆనందంగా గడిపేవారండి. పేద పిల్లలు, పేదవాళ్ళు, ముసలోళ్ళు అందరూ. ఇప్పుడేమో అదే పరిస్థితి కండీలు మిల్చినాయండి జగనన్న పాలనలో. అదే తల్లి, ఆ రోజు కొంతమంది మీరు ఎవరన్నా దాతలు కూడా ముందుకు వస్తే అక్కడ అన్నా క్యాంటీన్లో ఒకరోజు బుక్ చేసి కావాలంటే భోజనం కూడా అన్నదానం చేసే పరిస్థితిలో మీరుండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా మూసేసి కంపు చేసేసారమ్మా. త్వరలో మీరు పాలనలో వస్తే జగనన్న పాలన కన్నా అద్భుతంగా అన్నా క్యాంటీన్లు ఎక్కువగా నడపాలని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఆ తల్లికే ఏలూరులో మాకు వాటర్ ప్రాబ్లం వల్ల మొన్న వింత వ్యాధి వచ్చి 11 మంది వింత వ్యాధికి బాధితులయ్యారండి. వాళ్ళు అసలు ఆరోగ్యంగా కోలుకోకుండానే మళ్ళీ వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసారు సార్. మేము పరిశీలిస్తే వాళ్ళు చాలా ఇబ్బంది మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందులో ఆ స్లమ్ ఏరియాలో ఉండడం వలన చాలా ఇబ్బంది పడి వాళ్ళు వైద్యం చేసుకోలేక చాలా బాధపడుతున్నారండి. ఆ బాధను మేము చూసి తట్టుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు నీ పేరేంటమ్మా? నా పేరు అరుణ అండి. తవ్వ అరుణ కుమారి అండి. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు వారు చెప్పింది మీరు విన్నారు. చూస్తే ఆలోచించడం, మనుషులు ఆ నీళ్లు తాగి పడిపోవడం, హాస్పిటల్కి నేరుగా కొంతమంది టెంపుల్కి పోతే టెంపుల్ దగ్గరికి పోయి
మోటార్ బైక్ మీద పడిపోవడం, పోతూ పోతూ మోటార్ సైకిల్ రన్ చేస్తామంటే ఆల్ ఆఫ్ ఎ కళ్ళు తిరిగి ఆడనే పడిపోవడం, కొంతమంది వంట చేస్తా పడిపోవడం. ఈ విధంగా 600 మంది హాస్పిటల్లో చేరితే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెళ్ళి పెద్ద గొడవ చేస్తే కనీసం ఇంతవరకు దానికి కారణం కూడా ఏమీ తెలియదనే విధంగా వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు. తాగునీళ్ళు ఉన్నాయి, మనకు వాటర్ ఉంది, వాటర్ వల్ల ఇది వస్తుందని చాలా స్పష్టంగా తెలిసినా ఆ నీళ్ళని ఎక్కడికక్కడ క్లోరినైజేషన్ చేయడం కానీ ఇవన్నీ చేయడంలో ఒక స్టాండర్డ్, మీ మున్సిపాలిటీస్ అన్ని కూడా ఒక ట్యాంక్ ముందు పెడతాం, ఆ ట్యాంక్ అయిపోతానే దాన్ని ఇంకో దానికి క్లీన్ చేస్తాం, సమ్మర్లో మెయింటైన్ చేస్తాం. దాని ప్రకారం మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన మీకు ఒక ఐడియా ఉంటుంది. అదే మాదిరిగా ఆల్ పంచాయతీలో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అని కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చి 5 స్టెప్స్ అని పెట్టి స్వచ్ఛధార కింద చాలా పరిశుభ్రంగా క్లీన్ చేసి మనం ముందుకు పోయేవాళ్ళం. కనీసం నీళ్లు కూడా మన బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. అంతమంది 3 చనిపోయి ఇంతమంది ఇదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా మళ్ళా పని చేయకుండా పోతే నెల్లూరులో కూడా జరిగింది. చీప్ లిక్కర్ ఇస్తారు, ఇంకా ఏమి చేస్తారో వీళ్ళందరూ. చాలా ఇప్పుడు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే ఆవేదన, బాధ. చాలా 1.5 సంవత్సరంలో దగ్గర 20 నెలలు దగ్గర అయింది. 20 నెలల్లో రాష్ట్రం అన్ని విధాల దిగజారిపోయింది, వ్యవస్థలన్నీ కూడా కూలిపోయినాయి. రెండోది కుట్ర, కక్ష సాధింపులు, స్వార్థం. ఎక్కడికక్కడ పైవాడు పెద్ద పెద్ద హోల్సేల్గా దోచుకుంటే కింది వాళ్ళు ఎక్కడికక్కడ రీటైల్గా దోచుకొని ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం అరాచకంగా తయారైపోయింది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ కొల్లుడైపోయారు. అలాంటి కొంతమంది ఇది కూడా చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఏమి కొంతమంది జైలు కూడా పోయే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తాను, చట్టాన్ని గౌరవిద్దాం. మీ అన్ని అయిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఏదో ఆయనకు నివాళులు అర్పించడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఆయనకు నివాళులు అర్పించడం ఒక ఎత్తు అయితే, ఆయన చూపించిన సాహసం, ఆయన చేసిన త్యాగం మనం కూడా తీసుకుని భావి తరాలకు కూడా ఆ స్ఫూర్తిని అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అన్యాయం జరుగుతా ఉంటే, అవమానం జరుగుతా ఉంటే, నాకు జరగలేదు ఎవరికో జరిగిందనో, నాకు కూడా జరిగింది, అవతల వాడు దౌర్జన్యం చేస్తారు కాబట్టి భయపడదాం అనుకుంటే మాత్రం ఆ రోజు చెన్నైలో ఆయన ఆ పని చేసేవాడు కాదు. మీరు కూడా ఆ స్ఫూర్తిని తీసుకుందాం, రాష్ట్ర ప్రజలు కూడా ఆ స్ఫూర్తిని తీసుకుందాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అన్యాయాలు ఎదుర్కోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను ఒక అర్ధగంట ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతిని వస్తే మీలో ఉండే ఆవేదన, బాధ, మీ మనసులో ఏమున్నాయో ఇవన్నీ 1 by 1 చెప్పే పరిస్థితికి వచ్చారంటే సమాజంలో మనకు తెలియకుండా ఇంకా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో మనం ఆలోచించాలి. కొన్ని సంఘటనలు మీరు చెప్పుకోవడానికి కూడా అవమానపడి కొంతమంది చెప్పకుండా మానేస్తూ ఉంటారు. పోతే పోయిందే, పరువుకు సంబంధించిన విషయం, ఇది చెప్పుకుంటే చిన్నతనంగా ఉంటుంది అని చాలా మంది వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. కానీ అది పరిష్కార మార్గం కాదు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, వైశ్యాసుల సేవాభావం ఉంది. మీరు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను చూశాను, ఎక్కడైతే మీ నాయకులు ఉన్నారో ముందు పార్టీ పరంగా పూర్తిగా సహకరిస్తాం. రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడెక్కడ గెలవగలుగుతారు అక్కడంతా మిమ్మల్ని పెడతాం. రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు చూశారు, నేను రాజ్యసభ ఇచ్చా, ఎమ్మెల్సీ ఇచ్చా, మంత్రి ఇచ్చా, పాలిట్ బ్యూరో ఇచ్చా, అన్నీ ఇచ్చాను. కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. పర్వాలేదు, నాయకులను తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఏమి బాధలా ఆయన పోయాడు, వెంకటేశ్వర్లు ఎమర్జ్ అయ్యారు, శ్రీరామ్ తాత ఎమర్జ్ అవుతాడు, లేకపోతే రాకేష్ ఎమర్జ్ అవుతాడు. రేపు మా తమ్ముళ్ళంతా మీరందరూ ఉన్నారు, మీరందరూ ఎమర్జ్ అవుతారు, నాకేం డౌట్ లేదు. ఈరోజు చిన్న వ్యాపారస్తులు బాగా ఇబ్బందులు పడుతున్నారు సార్. మీరు నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే కార్పొరేషన్కి నిధులు మర్చిపోకుండా అది కూడా వస్తున్నా. ఇప్పుడు అది కూడా వస్తున్నా. నేను ఆ రోజు కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇవ్వాలంటే
ఆనాటి నాయకులు వీళ్ళకు పొత్తన పోకుండా అసలు డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడి ఎవరికి ఇస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళే అడ్డం పడి రానియకుండా చేశారు తప్ప నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు, భవిష్యత్తులో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వైశ్యాస్కి అందరికి కూడా న్యాయం జరగాలి. కార్పొరేషన్ మనం పెట్టాం, డెఫినెట్ గా ఇస్తాను బ్రదర్. అన్ని విధాలుగా అండదండలుగా మేము అంకితభావంతో చేస్తున్నాం. మీరుండండి. మరి ఒకటి రాష్ట్రం కోసం మీరందరం కలిసి పనిచేయాలి. మన కోసం కూడా మన కమ్యూనిటీని కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. సపోర్ట్ ఉన్నాం సార్ మీకు. దానికి ఏం కావాలో చేసే బాధ్యత నాది, నేను చేస్తా. కార్పొరేషన్ డబ్బులు పెట్టడమే కాదు, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటా, రాజకీయంగా కూడా పైకి తీసుకొస్తా. ప్రభుత్వం చేసే నిర్ణయాలు మీరు నిర్ణయించే పరిస్థితి కూడా తీసుకొస్తాను. మీరు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాల్సి కోరుతూ, వాళ్ళు ఎవరు మా ఇప్పుడు ఏం బెటర్, ఇంకా మీకేం డౌట్ అసలు. అదే మనం అన్నీ చేసాం, వాళ్ళందరూ ఇంకేం చేయరు, అవన్నీ చేయరు. అదే చేద్దాం, వర్కౌట్ చేద్దాం రే, చేద్దామన్నాం, చేద్దామని ఆ అసోసియేషన్ పెట్టి చేద్దామన్నాం. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో భవిష్యత్తులో అన్ని వర్కౌట్ చేసి ఈ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం, మీ అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్ని చేద్దాం. పాలసీ మనం నిర్ణయించుకుంటా చేద్దాం. పెడదామా? మొన్న కూడా వావిలాల ఘాటు కూడా ఏం జరిగిందో చూశారు, అపచారం. నేను ఘాటు కట్టిస్తే అక్కడ డ్యాన్స్ వేస్తారు వీళ్ళు. వీళ్ళు ఏం చెప్పాలి ఇంక నేను? సార్, అందరి సమస్యలు చెప్పారు. మా రిప్రజెంటేషన్ ఒకటేనండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్లని, అంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని పైకి తీసుకొచ్చారు. కష్టపడే మా లాంటి వాళ్ళు, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి, మాది కూడా మార్కాపూర్ కాన్స్టిట్యున్సీ. నేను ప్రొఫెసర్ మిమ్మల్ని చాలాసార్లు కలిశాను, 60-70 సార్లు కలిశాను. అవునమ్మా. ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. సమస్యలు కూడా మేము మీ దృష్టి తీసుకొస్తాము. సోమశెట్టి గారు, తాతయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాం. కానీ మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని తగిన గుర్తింపు, మేము పెద్ద పదవులు అడగం, మేము పనిచేసామని గుర్తించండి. మీరు పదవులు కూడా ఉండాలి మీకు. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటే ప్రజాప్రతినిధులుగా మీరు రావాలి. పార్టీలో భాగస్వాములు కావాలంటే పార్టీలో కూడా పదవులు ఉండాలి. స్థానిక సంస్థల్లో కూడా మీకు పదవులు ఉండాలి. ప్రజలకు మేలు జరగాలంటే సమర్థత ఉన్నప్పుడు ఎక్కడా వెనకపోవాల్సిన అవసరం లేదు. మీకు కూడా అందుకే నేను చెప్పాను, సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం అంటే ఏ ఒక్కరిని మీకు మంచి చేయడమే కాదు, ఒక వెంకటేశ్వర్లో శ్రీరామ్ తాతయ్య ఉండడమే కాదు, మీకు కూడా సముచితమైన న్యాయం అన్ని ప్రాంతాల నుంచి జరిగినప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. దానికి అండగా ఉంటే అప్పుడే నాయకత్వం వస్తుంది. అలాంటి నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఇప్పుడు నాకు వచ్చిందంటే ఒక అవకాశం. ఇంకా 18 నెలలు అయిపోయింది, ఇంకా 19 నెలలు అయిపోయింది. ఇంకొక 2 ఏళ్ళు మళ్ళా ఇప్పుడు జంబ్లీ అంటున్నారు. అదే జంబ్లీ అంటున్నారు. సరే, ఇవన్నీ ఏమన్నా ఉండేయండి. నేనేంటంటే మీ అందరిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఇప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటా. ఇప్పుడు కాదమ్మా, నేనేమంటాను, కాదు, నేనేంటంటే మీలో ఒక ఇది ఉంది. మీరు ఎవ్రీడే ఒక 50 మందిని 100 మందిని కలుస్తూ ఉంటారు. ఏ షాప్లో కూర్చున్నా ఒక 100 మంది వచ్చిపోతూ ఉంటారు. మీరు మొత్తం వీళ్ళు పేపర్లు వేయాలన్నా టీవీలు వేయాలన్నా అడ్డం పెడుతున్నారు. కానీ మీరు ఒక పని చేయండి, వచ్చిన వాళ్ళందరికీ 1 నిమిషం మీరు మాట్లాడండి, ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. కమ్యూనికేషన్ నెట్వర్క్ అది చేయండి. ఫైనల్గా వెరీ నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. కాదు, మా ఫోన్లు రావడానికి కూడా ఆ రోజు నేను వాజ్పేయి పీరియడ్లో గట్టిగా ఫైట్ చేసి తెప్పించాం. మీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ తెలియదు, కానీ అప్పుడు సెల్ ఫోన్లు లేవు మనకు. అంతా బిఎస్ఎన్ఎల్ 2 ఉండేటివి. అప్పుడు నేను పోరాడి ఒక కమిటీ వేశారు, నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని. అప్పుడు రికమెండేషన్లు ఇస్తేనే డీరెగ్యులేషన్ వచ్చింది. దాని పర్యవసానం ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ బతికిపోవచ్చు. ఇప్పుడు అన్ని
మీ ఎందుకని ఎక్కువ టైం ఎందుకు ఇస్తున్నారంటే మీ ఆవేదన బయటపడతారని చెప్పి ఉద్దేశంతో. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ మీద యాక్ట్ పెట్టింది సార్. దానిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టినప్పుడు మీరు డకాయ్ ఆపరేషన్ అనేది ఒకటి పెట్టారు. ఈ డకాయ్ ఆపరేషన్ వల్ల ఎక్కువ మంది వ్యాపారస్తులే దీనికి ఇబ్బంది పడ్డారు. డకాయిట్లు అనేది ఒక మీనింగ్ వేరుగా చెప్పి, కానీ మన ఎంప్లాయీస్ అంతా కలిసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కలిసి డకాయ్ అంటే వ్యాపారస్తులు అనే దాన్ని తీసుకొచ్చి మనకి తెలుగుదేశానికి యాంటీగా జరగడానికి కూడా ఎక్కువ కారణం వ్యాపారస్తులు ఇదేనండి. ఏం పెట్టామన్న దాంట్లో డకాయిట్ అని డకాయిట్లని వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ అడిగారు. సిటీఓలు ఎవరు చెప్పారు అది? మన వాళ్ళు సృష్టించి వ్యాపారస్తులు మమ్మల్ని పిలిచి సిటీఓలు అందరూ కలిసి ఒకటే అడిగారు సార్, మీరు డకాయిట్లు తీర్మానం చేసి తీశారు సార్. డెకాయిట్ ఆపరేషన్ పెట్టారు సార్. మేము వెళ్ళి కొంతమంది బోండా ఉమామేశ్వరరావు గారి కాన్ఫరెన్స్ ఉంటాం సార్. ఆయన చెప్తే మీకు అసెంబ్లీలో ఆయన మాట్లాడి దాన్ని లేకుండా క్యాన్సిల్ చేశారు సార్. అసెంబ్లీలో పెట్టారండి. మేము కొంతమంది వెళ్ళి బోండా ఉమా గారి అసెంబ్లీలో మాట్లాడి తర్వాత లేకుండా చేశారు సార్. మేము కొంతమంది వెళ్ళి ఉమా గారు తీసుకెళ్తే డకాయ్ ఆపరేషన్ అనేది పెట్టినందువల్ల మన వ్యాపారస్తులందరికీ కూడా తెలియకుండా తెలుగుదేశం మీద యాంటీ తత్వం జరగడానికి కూడా చాలా కారణం. అదే నేను చెప్పాను, ఒక మాట చెప్తానంటారా? అవతల వాళ్ళు మన మీద ఇప్పుడు వారు చెప్పినట్టు మన నోటీస్కి వస్తానే తీసేసాం. కింద వాళ్ళు ఎవరు తప్పు చేసి కూడా తీసేసాం. కానీ అవతల వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని పదే పదే చెప్పి ఫేక్ ప్రాపగండా చేసి అప్రతిష్ట పాలు చేశారు. 5 ఏళ్ళు జరిగింది, అదే జరిగింది. అంటే ఫ్యూచర్లో అయినా సరే మన వ్యాపారస్తులకి డెఫినెట్గా క్లారిటీగా మనం చెప్పుకోగలిగితే 100% వీఆర్ విత్ యూ. నేను చిన్న వ్యాపారస్తులకి మనమే తీసుకొచ్చాం. స్లాబ్ రేట్లు అవన్నీ కూడా తీసుకొచ్చి మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ఆ రోజు కమర్షియల్ ట్యాక్స్ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకి స్లాబ్ పెట్టేసి వీళ్ళందరూ ఇళ్ళకి పోవద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి హెరాస్మెంట్ లేకుండా చేశాం. చాలా చేశాం. 1-2 మనకు తెలియకుండా కూడా అధికారులు చేసిన దానికి మనం పనిష్మెంట్ అయ్యే పరిస్థితి వచ్చాం. భవిష్యత్తులో అవన్నీ చేయకుండా మీరందరూ ఉంటారు కాబట్టి మీతో ఎప్పటికి కూడా మాట్లాడితే చాలా వరకు స్పష్టత వస్తుంది. అన్ని విధాలు అండగా ఉంటాం. థ్యాంక్ యూ. అదే నేను చెప్పగా తమ్ముడు, ప్రజలు కూడా అట్లే ఉన్నారు, అందరికీ ఉన్న తమ్ముడు చెప్పినట్టయితే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కానీ తాగేవాడు కానీ అందరికీ ఇబ్బందులు వచ్చేసాయి. రైతులు అందరూ చేద్దాం. ఓకే చేద్దాము. వర్కౌట్ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు వర్కౌట్ చేస్తున్నాను. వీళ్ళని తొందరలో అందరినీ పెడదాం. కాబట్టి మళ్ళా ఒకసారి వస్తాను, తప్పకుండా వస్తాను. అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మళ్ళా ఒకసారి చెప్తున్నా, మీకు న్యాయం చేయించే బాధ్యత నాది. పార్టీ పరంగా కూడా మీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో మీరంతా తిరిగి నాకు పేర్లు ఇవ్వండి. వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తాం. అన్ని విధాలు ఆదుకుంటాను మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. వందన సమర్పణ చేయవలసిందిగా డోండి రాకేష్ వందన సమర్పణ చేయవలసిన కోరుతున్నాం. వేదిక నిర్వహించిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8855989679 కు సంప్రదించండి.